సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని, గజ్వేల్ ప్రాంతం బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని, మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి మంచి అనుభవం ఉన్న వ్యక్తిని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. వెంకటరామరెడ్డిని కారు గుర్తుకే మన ఓటు. పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా గజ్వేల్లో ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మా ఇంటి లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వెంకటరామరెడ్డి గారు మన కలెక్టర్ గారు నిలబడడం జరిగింది. వాళ్ళు దయార్థ హృదయులు, వాళ్ళు కులమత భేదాలు లేకుండా, వర్గాలు లేకుండా అందరికీ సహాయం చేస్తూ కేసీఆర్ వెంబడుండి గజ్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లోపల ముఖ్య పాత్ర అతనిది. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అన్ని కార్యక్రమాల్లో కూడా వెంకటరామరెడ్డి పాత్ర అనేది బాగా ఉంది. బీదలకు అందరికీ సహాయం చేసే వ్యక్తి, మంచి సహృదయమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు అవసరం. అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకోవడం కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అతన్ని గెలిపించుకోవడంలో ఖచ్చితంగా మెదక్లో పార్లమెంట్ అభ్యర్థి అతనే గెలుస్తున్నాడు. అది తప్పకుండా గెలిచేదే, కానీ మెజార్టీ కోసమే మాట్లాడుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. గజ్వేల్ లోపల గజ్వేల్ ప్రాంతం ఎంత డెవలప్ అయిందంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 50 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది. మంచి కార్యక్రమం చేయడంలో కానీ, ఎన్ని కార్యక్రమాలు చేయడంలో కానీ వెనక ముందు లేకుండా గజ్వేల్ ప్రాంతం ఒక హైదరాబాద్ లాగా నిర్ణయించబడ్డది. చాలా డెవలప్ అయింది. అందులో భాగంగా ఈరోజు మనకు పంటల కోసం కొండపోచమ్మ సాగర్ అయితేనేమి, తర్వాత మల్లన్న సాగర్ అయితేనేమి, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా ఆనందంగా ఉండాలని, రైతులు సంతోషంగా ఉండాలని మంచి ప్రాజెక్టులు కట్టడం జరిగింది. అలాగే చదువుకోవడానికి ఎడ్యుకేషన్ హబ్, KG to PG వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్. ఇందులో అన్నిట్లలో పాత్ర వెంకటరామరెడ్డి పాత్ర ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన సహాయ సహకారాలు మనకెంతో ఉండి, ఎంపీ అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం మనకుంది కాబట్టి మీకు తెలియజేస్తున్నా. అలాగే చదువు విషయంలో గురుకుల పాఠశాల అయితేనేమి, ఎడ్యుకేషన్ హబ్ అయితేనేమి, KG to PG అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలు అద్భుతంగా తీసుకోవడం జరిగింది. ఇక వ్యవసాయము, అక్కడ చదువు. ఇక ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తుందాం అనుకుంటే మహతి ఆడిటోరియం, మంచి కార్యక్రమాలు, నృత్యాలు కానీ, మంచి కళా పోషణ కోసం కానీ, మంచి కార్యక్రమాల కోసం మహతి ఆడిటోరియం దగ్గర 20 కోట్ల రూపాయలతోటి తయారు చేసుకోవడం జరిగింది. అలాగే అన్ని ఆఫీసులు ఒక జాగాలో ఉండాలని, అందరికీ ఇబ్బంది పడకుండా ఒకటే ఆఫీసు IOC బిల్డింగ్ అద్భుతంగా నిర్ణయం చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది. గజ్వేల్ ప్రాంతంలో అర్బన్ క్లబ్ అది దగ్గర ఒక 1000 ఎకరా ఒక పార్కును తయారు చేసి మధ్యాహ్నం కానీ అందరు కానీ అక్కడ ఆహ్లాదకరంగా ఉండేటట్టు చేయడానికి ఒక రోజు పడుతుంది గజ్వేల్ తిరగడానికి అన్ని సమయాలు. అలాగే పాండవుల చెరువు దగ్గర 15 కోట్లతో రూపాయలతోటి అద్భుతంగా పాండవ చెరువును తయారు చేయడం జరిగింది. ఇది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. నాగార్జున సాగర్ కూడా లేదు అంత బాగా మన పాండవుల చెరువు కాడ. బతుకమ్మ పండుగలైనా ఏ పండుగలైనా ఆహ్లాదకరంగా అక్కడ బ్రహ్మాండంగా చెరువులో అన్ని కార్యక్రమాలు చేసుకునేటట్టు చెరువులో నిండా నీళ్లు అర్బన్ పార్క్ చేయడం జరిగింది. తర్వాత 150 కోట్లతోటి రింగ్ రోడ్, అద్భుతమైన రింగ్ రోడ్. కొంచెం ఆగిపోయింది కానీ, వారు చేస్తారా లేదా తెలియదు కానీ, ఆ ఆగిపోయినట్టు కాకుంటే డెవలప్మెంట్లో ఒక అద్భుతమైన రింగ్ రోడ్, 150 కోట్లతోటి రింగ్ రోడ్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అది చుట్టూ రింగ్ రోడ్ కానీ, అందులో లైట్లు కానీ అన్నీ చేయడం జరిగింది. అలాగే CC రోడ్లు. కాకపోతే ఇంకొకసారి మన ప్రభుత్వం వచ్చినట్టయితే గజ్వేల్ కుకాపేట్ హైదరాబాద్లో ఒక పెద్ద ప్రాంతంగా తీర్చిదిద్దబడేది. అలాగే ఈ కుల సంఘాలు, ప్రతి కులానికి కూడా ఒక సంఘానికి భవనం నిర్మించాలి. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నా వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దని ఆ కుల సంఘాలను భవనాలను నిర్మాణం చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి అప్పచెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా మా గజ్వేల్లో వైశ్యులకు
ఒక 3 ఎకరాలన్నర మాకు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఫంక్షన్ హాల్ కూడా మేము కట్టుకోవడం జరిగింది. అందులో 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఫంక్షన్ హాల్ కూడా చేసుకోవడం జరిగింది. ఇక మేము ఒక దేవాలయాన్ని కట్టాలని, వాసవి మాత అమ్మవారి దేవాలయం కట్టాలని సంకల్పంతో వయసులందరూ కూడా ఒక పెద్ద యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్ళి ఒక టెంపుల్ను ఈ రాష్ట్రంలో మనకిచ్చిన దాని విలువ కాపాడుకోవాలని, ఈ రాష్ట్రంలో నంబర్ 1 టెంపుల్ కట్టాలని, దగ్గర 6 కోట్ల రూపాయల విలువ చేసే టెంపుల్ కట్టాలని సంకల్పం మా వయసు లోపల వచ్చింది. ఉధృతంగా తిరుగుతున్నాం, డబ్బులు కూడా కలెక్షన్ అవుతున్నాయి, బ్రహ్మాండంగా గుడి కట్టుకోవడం జరుగుతుంది. అంటే గజ్వేల్ ఎంత అభివృద్ధి చెందిందో చూడండి. ఆ తర్వాత మినీ గాంధీ జిల్లా ఆసుపత్రి, చిన్నపిల్లలకు హైదరాబాద్ పోవాలి, ఏ ప్రాబ్లం అయినా ఏ కష్టం వచ్చినా హైదరాబాద్ పోవాలి, మాట్లాడితే హైదరాబాద్ అంబులెన్స్ ఎక్కడే పోవాలి, ఆ బాధ లేదు. మంచి హాస్పిటల్, ఇక్కడ ఈ హాస్పిటల్ కాకుండా చిన్నపిల్లల హాస్పిటల్ కూడా కట్టుకోవడం జరిగింది. మరి అలాగే మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నిర్ణయం, అదే పక్కకు ముందే మాతా శిశు మాతకు సంబంధించిన ఒక మంచి ఆసుపత్రి దగ్గర 40-50 కోట్ల రూపాయలతోటి ఒక బ్రహ్మాండమైన ఆసుపత్రి కట్టుకోవడం జరిగింది. అందులో 1000 పడకల గదితోటి నిండింది. బస్టాండ్ నిర్మాణం, యూనివర్సిటీ ములుగు లోపల ఆర్టికల్ యూనివర్సిటీ బ్రహ్మాండంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఫారెస్ట్ కళాశాల, అగ్రికల్చర్ కళాశాల, ఇటువంటి కార్యక్రమాలను ఎన్నిటినో చేసి ఈ గజ్వేల్ని ఒక 50 సంవత్సరాల ముందు తీసుకుపోవడం జరిగింది. అలాంటి ప్రభుత్వం మనకు అవసరం. అలాంటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఉండి మళ్ళీ కూడా దేశ రాజకీయాల్లో ఉండి మన ప్రాంతాన్ని కూడా ఎంతో డెవలప్ చేశారనే ఉద్దేశంతో ఇక్కడ ఎంపీ నిలవడం జరిగింది. ఆయనను అత్యధిక మెజార్టీతోటి మనం గెలిపిస్తాం. మీ అందరి సహకారం ఉండాలి. కాన్స్టిట్యున్సీ వాళ్ళు కానీ తర్వాత ఎంపీ ఏరియా అందరు కూడా ముఖ్యంగా గమనిక చేస్తున్నాం కాబట్టి మన మెదక్ ప్రాంతం, సిద్దిపేట అయితేనేమి, గజ్వేల్ అయితేనేమి, మెదక్ అయితేనేమి, తర్వాత ఈ సంగారెడ్డి అయితేనేమి ఎక్కడనో వెళ్ళిపోయినాయి. 50 సంవత్సరాల ముందు వెళ్ళింది, అది గ్రహించాలి. మీ ఓటును వృధా చేసుకోవద్దు. ఆ ఓటును వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మనం తరించాలి. ఎందుకంటే మనము తిన్న నీరు నడవాలి. మనకు ఒక మంచి అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిండ్రు. ఇష్టం ఉన్నంత 1 ఎకరం ఉంటే కోటీశ్వరం చేసే తట్టు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. అందుకే దయచేసి అందరూ కూడా వెంకట్రామరెడ్డికి ఓటేసి కారు గుర్తుని గెలిపించి అద్భుతమైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ సహృదయంగా మనవి చేస్తున్నాను.